ముళ్ళు లేకుండా చేపలుంటాయేమో గానీ, కష్టం లేకుండా జీవితాలు మాత్రం ఉండవు. ఏంటక్కా ఫిలాసఫీ చెప్తున్నావా అనుకుంటావేమో. కొంచెం అలాంటిదే అనుకోండి. నిజమే కదా మరి. ముళ్ళు లేని చేపుంటది గానీ, కష్టం లేని లైఫ్ ఉండదు కదబ్బా! నిజంగా చెప్తున్నా. చేపల కూర చాలా ఫిలాసఫీ నేర్పిస్తుంది. ఎంత మనం ఎంత టైం పట్టిద్దో తెలుసా దీన్ని వండడానికి? వాటిని కడిగి, తీసి ఇవన్నీ చేసరికి మినిమమ్ 2½ అవర్స్ పట్టిద్దబ్బా! అయినా కష్టపడి చేస్తాం. ఎందుకు? టేస్ట్ బావుంటది కాబట్టి. అలాగే లైఫ్ కూడా ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకొని చాలా బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. అప్పుడే ఆ కష్టంలన్నీ తొలగిపోయి ఈ చేపల కూర ఎంత టేస్ట్ ఉంటదో మన లైఫ్ కూడా అంతే బావుంటది. ఈ మధ్య ఫిలాసఫీలు ఎక్కువ చెప్తున్నా అనిపిస్తుందా మీకు? పర్లేదులేండి చెప్పాలి. ఈ లోపల చేపల కర్రీ మొత్తం నేనే చేస్తున్నాననమాట. "అక్కా మీ మమ్మీ వంట చేయదా?" అని చెప్పొద్దు. మా మమ్మీకి హెల్త్ బాగోట్లేదబ్బా! అందుకనే. ఈ మధ్య గరిటె మనమే తిప్పేస్తున్నామనమాట వంటగదిలో. చేపల ముక్కలు మొత్తానికి ఇలా పట్టిచ్చేసానండి. తర్వాతకి కర్రీ చేసేసాను. ఇంకేముంటది? నాకొచ్చినట్టు నేను చేశాను. అంటే మా మమ్మీ గైడెన్స్ ఇస్తుంది. లేదంటే చీపిరి కట్టతో కొట్టేస్తది. సొంత పత్తనాలు చేస్తే మాత్రం. ఏమంటార్రా? అంతే కదా! మమ్మీలన్నాక గైడెన్సు, పిల్లలన్నాక తన్నులు 2 తప్పవు. సర్లేండి. వేడి వేడిగా చేపల కర్రీ రెడీ. వచ్చేసేయండి మీరు గూడా ఒక ముద్ద తినేద్దురు. టాటా! బాయ్ బాయ్.